పెట్టాలి అన్నటువంటి రూట్లో ఉన్నట్టున్నారు. మరి సంపాదించుకున్న డబ్బులో లేకపోతే ఉన్న డబ్బులో దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదో ఆలోచించుకోవాలి. తప్పదు కొన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. అది వాస్తవంగా అసలు ఇట్లా కేసు ఎట్లా పెడతారన్నది క్వాష్ అయ్యాలి. హైకోర్టులో క్వాష్ అయ్యాలా, సుప్రీంకోర్టు ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకు పోవాలి వెంటనే. లేదా ఇట్లాగ కుట్ర జరుగుతోందని నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశిస్తుంది ఇదేందో తేల్చండి అని చెప్పి. ఆ టైంలో చేసే కామెంట్లు కూడా కీలకమైనవి అవుతాయి బేసిక్గా. అది చేయట్లేదు. వీళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు చాలా క్యాష్ చేసుకుంటున్నారు తెలివిగా. బేసిక్గా ఇక్కడ కీలకమైన పాయింట్లు రైజ్ అయినాయి. నిన్న ఏమన్నా దీంట్లో ఆర్గ్యుమెంట్ నడుస్తుందా అనుకుంటే అది జరిగినట్లేదు, లేదా జరిగినా బయటికి తెలియలేదేమో. ఏది జగన్ భద్రతకు సంబంధించిన దాంట్లో ఇవాళ ఈనాడు జ్యోతి చూస్తే 700 మందిని ఇచ్చారు, ప్రాబ్లమే లేదు అసలు, Z+ కేటగిరీ అని రాశారు. మరి Z+ కేటగిరీ భద్రత ఉంటే జగన్కి ఏంటి సంబంధం అవుతుంది? Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే ముందు ఒక పైలట్ వెహికల్ ఉంటుంది, ఆ పైలట్ వెహికల్ వాళ్ళు చూడాలిగా మనిషి ఏదన్నా అయితే. అట్లాగే 700 మంది పోలీసులు ఉంటే ఒక మనిషిని కాపాడలేకపోయారా కారు కింద పడ్డ మనిషిని? అది కూడా మీద ఎక్కేసి ఉంటే కనుక అప్పచ్చైపోతారు. అది చిన్న అది ఎందుకంటే చాలా బరువు అయింది ఫార్చునర్ అంటే, టన్నుల కొద్దీ బరువు ఉంటుంది అది. దాంట్లో పాటు అంతమంది కూర్చుని ఉన్నారు. అది ఎక్కితే అసలు మనిషి బ్రతుకుతారా? బయటికి తీయడానికి మనిషి కుదురుతారా? ప్లస్ ఆ మనిషి పక్కన